నమస్తే హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పట్టణ పరిసర గ్రామాల్లో ఘనంగా స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతి వేడుకలు. తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు పరిధిని 3 జిల్లాలకు పెంపుదల. బ్యాంకు చైర్మన్ వంగమూరి హరిప్రసాద్ రావు. ఘనంగా సిపిఐ పార్టీ శతవసంతాల వేడుకలు. పార్టీ కార్యాలయం వద్ద అరుణ పతాకాన్ని ఎగురవేసిన సీనియర్ నాయకులు. మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతి సందర్భంగా స్థానిక 11వ వార్డులో మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్, వైసీపీ నేతలు రంగా విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. వైసీపీ నాయకులు కటారి హరీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నేతలు రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా నిలిచి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నాయకుడు వంగవీటి రంగా అని కొనియాడారు. రంగా 36 వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించినట్టుగా పేర్కొన్నారు. నాయకులు కటారి హరీష్ మాట్లాడుతూ అందరి మనిషిగా పేరొందిన వంగవీటి రంగా మరణించి 36 సంవత్సరాలు అవుతున్నా వాడవాడలా ఆయన వర్ధంతిని నిర్వహించుకోవటం జరుగుతుందన్నారు. శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్న రంగాపై దాడికి పాల్పడి హతమార్చిన ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాలపాటి హరిప్రసాద్, కౌన్సిలర్ కటారి రత్నకుమారి, నాయకులు మన్నవ ప్రభాకర్, దేశు శ్రీనివాస్, తాడిబైన రమేష్, బూరెల దుర్గాప్రసాద్, కాళిదాసు వెంకటేశ్వరరావు, కోళవాసు, కాళిదాసు సత్యనారాయణ, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వంగవీటి రంగా గారికి వాళ్ళ పూలమాల వేసి ఆయన విగ్రహానికి ప్రజలందరూ ఒక దేవుళ్ళ గుర్తింపబడిన మన రంగా గారికి వర్ధంతి సందర్భంగా ఈ రోజున ఆయనకి పూలమాల వేసి ఘన నివాళులు అర్పిస్తున్నాం. అలానే పేద ప్రజల ఆశాజ్యోతి అయిన మన వంగవీటి రంగా గారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. రంగా గారు చనిపోయి 36 సంవత్సరాలైనా కానీ వాడవాడలా ఈరోజు ఎంతో ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. ఆయన చేసిన సేవలు, ఎందుకంటే రంగా గారు ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఎందుకంటే ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఎక్కడో మారుమూల గ్రామంలో విజయవాడ పట్టణానికి వలస వెళ్ళి అక్కడ ఒక కార్పొరేట్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగాడంటే వంగవీటి రంగా గారు. ఆయన శ్రమ, పట్టుదల అందరివాడిగా పేరు తెచ్చుకుంటమే. 11వ వార్డు కటారి హరీష్ గారి నాయకత్వంలో రంగా గారి విగ్రహానికి పూలమాలలు వేయటం జరిగింది. డెల్టా టైగర్, బడుగు బర్గిన వర్గాల ఆశా జ్యోతి, పేదరికం ఎక్కడుంటే అక్కడ ఆయన అడిగేసి వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని పరిష్కరించే దిశగా ఆయన ప్రతి ఒక్క ఇంట్లో పూజనీయుడు, ధర్మాత్ముడు. పేద ప్రజల సమస్యల పరిష్కారానికి ముందుండి పరిష్కరించే నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహనరంగ అని రంగనాథ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు వంగవీటి నరేంద్ర పేర్కొన్నారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో కాళిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో రంగా 36వ వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక శివాలయం సెంటర్ వద్ద నసీమా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు, బీజేపీ ఆర్టీఐఎస్ఎల్ జిల్లా కన్వీనర్ కాళిశెట్టి రమేష్ బాబు ఆధ్వర్యంలో రంగా విగ్రహానికి నరేంద్ర, పలువురు నేతలు పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నరేంద్ర మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందిన గొప్ప నాయకుడు వంగవీటి రంగా అని కొనియాడారు. ఆయన భౌతికంగా దూరమై 36 సంవత్సరాలు గడుస్తున్న వాడవాడలా ఆయన వర్ధంతిని అభిమానులు ఘనంగా నిర్వహించుకోవటం ఆయన చేసిన సేవలకు నిదర్శనమని పేర్కొన్నారు. రంగా స్ఫూర్తితో యువత ముందుకు వెళ్లడం సంతోషకరమన్నారు. కాళిశెట్టి రమేష్ బాబు ప్రతి ఏటా రంగా వర్ధంతిని, జయంతిని గ్రామాల్లో ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు సుద్దపల్లి నాగరాజు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నం ధర్మారావు, మాదిగా, పలువురు నాయకులు రంగా సేవలు కొనియాడారు. అనంతరం రంగారాధ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు వంగవీటి నరేంద్ర అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అమిశెట్టి హరికృష్ణ, దార్ల మహేష్, తోట నరేంద్ర, బండి చంద్రమోహన్, మోదుకూరి భాస్కర్ రావు, సుద్దపల్లి మోజేష్, గొళ్లమూడి వెంకటేశ్వరరావు, దూళ్ల ఇంద్ర, ఏపూరి సత్యనారాయణ, సుంకర లక్ష్మీనారాయణ, అచ్చంశెట్టి నాగయ్య, గట్టు నాగరాజు, ముత్తి రాఘవయ్య, కొలకలూరి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం విగ్రహం పెట్టిన దగ్గర నుంచి కాకుండా విగ్రహం స్థాపించక ముందు నుంచి కూడా రంగా గారి ఫోటో పెట్టి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, తర్వాత ఈ విగ్రహం పెట్టిన దగ్గర నుంచి ఇంకా పెద్ద ఎత్తున గ్రామంలో అందరూ కూడా అన్నదాన కార్యక్రమాలు, ఇంకా సేవా కార్యక్రమాలు చేయడం, ఎవరైనా కానీ ఒక ఆశయ సాధన అంటే అది ఎంత స్ఫూర్తిదాయకంగా ఉంటుందనేది మనకు ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎక్కడా కూడా ఇంత గొప్ప వ్యక్తిత్వం కలిగి ఇంత ప్రభావితం చేయగలిగినటువంటి ఒక మహానాయుడు ఉన్నారంటే వంగవీటి మోహనరంగ గారని మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ఎవరైనా కానీ వర్ధంతి చేస్తే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు, ఆయన చనిపోయి భౌతికంగా మనకు దూరమై 36 సంవత్సరాలు అవుతున్న రోజు రోజుకి యువతలో కూడా
పూర్తి నింపుకుంటూ వెళ్తున్నారంటే ఎంత గొప్పగా ఆయన చేసినటువంటి ఆలోచన కానీ ప్రజల్లో ఆయన వేసినటువంటి ముద్రని ఆయన అభిమానులుగా ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. మన వంగవీటి నరేంద్ర గారు ప్రతి కార్యక్రమానికి హాజరవుతూ ఏదైనా చిన్న చిన్న విషయాలు ఉంటే వారి సలహాలతో ఇప్పుడు అన్నయ్య గారు చెప్పిన విధంగా ఒక కుటుంబ సభ్యుడిగా ఏదైనా విషయం ఉంటే అన్నయ్య గారితో మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఇంకొన్ని కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఈ రంగా గారి విగ్రహం కట్టడానికి ఇంత మంచి అవకాశం నాకు కలిగినందుకు నేను చాలా గర్విస్తున్నాను. మహానేత స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారు ఏదైతే ఒక ఆలోచనతో ముందుకు వచ్చి ఆ రోజున ఎన్నో కార్యక్రమాలకు ఉద్యమాలకు ఊపిరి పోసి బడుగు బలిగిన వర్గాలకు అన్ని రకాలుగా కూడా అన్ని విధాలుగా కూడా తన గుమ్మం తొక్కిన ప్రతి వ్యక్తిని కూడా ఎక్కడా కూడా నిరుత్సాహపడే విధంగా కాకుండా భరోసా ఇచ్చే విధంగా కూడా విజయవాడ వాసులు మాత్రమే కాకుండా యావత్ తెలుగు ప్రజానికానికి కూడా ఒక బలమైన భరోసానిచ్చారు. తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు పరిధిని 3 జిల్లాల పరిధికి విస్తృతం చేయనున్నట్టు బ్యాంకు చైర్మన్ మంగమూరి హరిప్రసాదరావు తెలిపారు. గురువారం స్థానిక మారిసుపేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థాన కళ్యాణ మండపంలో బ్యాంకు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. బ్యాంకు చైర్మన్ మంగమూరి ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో బ్యాంకు అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాల గురించి చర్చించారు. బ్యాంకు పరిధిని విస్తృతం చేయడం గురించి, రుణాలు మంజూరు పెంపు విషయం గురించి తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా బ్యాంకు చైర్మన్ మంగమూరి హరిప్రసాదరావు మాట్లాడుతూ అర్బన్ బ్యాంకు గతంలో కన్నా మరిన్ని మెరుగైన సేవలు ఖాతాదారులకు, ప్రజలకు అందించేలా పటిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. బ్యాంకు పరిధిని గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు విస్తృతం చేయనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే పర్సనల్ నుంచి 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచడం జరుగుతుందన్నారు. అలాగే హౌసింగ్ లోన్ 22 లక్షలకు పెంపుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. అర్బన్ బ్యాంకు పురోగతికి తమ వంతు కృషి చేస్తామని హరిప్రసాదరావు వివరించారు. అనంతరం బ్యాంకు నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్ కె నాగేంద్రరావు, దొప్పలపూడి శాంసన్, సెక్రటరీ కేవీవి అమర్నాథ్, మాజీ మున్సిపల్ చైర్మన్ పెండియాల వెంకట్రావు, పద్మశాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ కేసిన కోటేశ్వరరావు, బ్యాంకు మాజీ డైరెక్టర్లు లాస్ నరేంద్ర కుమార్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, నాయకులు సుంకర హరికృష్ణ, తిరుమలరావు, చుక్కపల్లి పెద్దబాబు, సిల్వర్ జిలాని, తాడిపైన హరిప్రసాద్, దుర్గాప్రసాద్, మంగమూరి యుగంధర్, అహ్మద్ భాగ్యరాజ్, పార్థసారథి, మున్నా, శుభాని తదితరులు పాల్గొన్నారు. రాజా గారు మేము అప్పులు దాదాపు 5 కోట్లు వసూలు చేసాం 5 సంవత్సరాలు. బ్యాంక్ అభివృద్ధి చెందింది. 5 లక్షల లోన్ ఇచ్చేవడం వల్ల మేము 15 లక్షలు ఇవ్వగలిగాం. అదేవిధంగా మేము ఎంప్లాయీస్ కూడా 2 లక్షల లోన్స్ ఇచ్చే అవకాశం కలిగింది. వెల్లిపూర మండలంలో రోడ్లు వేయడం కానీ, వెల్లిపూర మండలంలో జరగాల్సిన అభివృద్ధి పనులు కానీ, సంక్షేమ పథకాలు కానీ అన్ని ఆయన చేయడం వల్ల మేము ఈ రకంగా మేము ఆయన ఆశీర్తో ఈ బ్యాంక్ మళ్ళీ మేము పట్టడానికి మాకు అప్పుడు చెప్పాడు. 3 మంత్ కంపెనీగా నేను చైర్మన్ చేయడం, డైరెక్టర్ నాగేంద్ర గారు చేయడం, అదేవిధంగా మా పార్టీ సీనియర్ కార్యకర్త శ్యామ గారు చేయడం చాలా గొప్ప విషయం. రాజా గారి ఆశీస్సులతో మనోహర్ గారి సాధితంలో మేము ఏం చేసామంటే ఇప్పుడు 5 లక్షలు ఇస్తున్నాం. మేము మీరు ₹1 కోటి ఆస్తి తీసుకొచ్చినా కూడా మేము ఇచ్చేది 5 లక్షలే. ఇప్పుడు దాన్ని 15 లక్షలు చేసాం పోయినసారి. ఇప్పుడు దాన్ని నేను మీ యొక్క ఆశీస్సులతో, మీ అందరి ఆశీస్సులతో 22 లక్షలు చేస్తున్నాను. అదేవిధంగా ఎంప్లాయీస్కి మా దగ్గరికి ఎక్కువగా ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ వస్తూ ఉంటారు. వాళ్ళకి లిమిట్ ఎంత శాలరీ ఉన్నా కూడా 2 లక్షల వరకే లిమిట్ ఉంది. దాన్ని మీ యొక్క ఆశీస్సులతో దాన్ని 5 లక్షలు చేశాం. బంగారం ఇప్పుడు మినిమం 3 గ్రాములు తీసుకొచ్చినా సరే మా బ్యాంకులో మేము పెట్టుకోవడానికి వీళ్ళు మేము ఉంటాం. 3 గ్రాములు తీసుకొచ్చినా గ్రాముకి 5,000 నుంచి 5,300 దాకా మేము బంగారం ఇస్తాం. మీ యొక్క ఆశీస్సులు మా బ్యాంక్ మీద ఉన్నంత వరకు బ్యాంక్ అభివృద్ధి చెందింది. అదేవిధంగా డిపాజిట్లు కూడా మేము సీనియర్ సిటిజన్స్ కి 8.75 ఇస్తున్నాం. అంటే తెనాలి బ్యాంకులో ఇంత మటుకు ఎవరైనా సరే 100 రూపాయల తగ్గించి ఎన్ని లక్షలు డిపాజిట్ చేసినా మీకు ఎటువంటి భయం లేదు. ఎందుకంటే మీ డిపాజిట్లకి ఆర్బీఐ అంటే సెంట్రల్ గవర్నమెంట్ హామీ. మీ అందరి ఆశీస్సులతో ఇవాళ గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా, పల్నాడు జిల్లా 3 జిల్లాలకు విస్తరించడానికి ఇవాళ నేను ఒకే నేను పెట్టుకున్నాను. ఈ బ్యాంక్ ఈ 3 జిల్లాల్లో ఉన్న ప్రజలందరూ ఎటువంటి అవకాశం ఉన్నా కూడా నేను లోన్ ఇస్తాను. మీరందరూ ఈ బ్యాంక్ యొక్క అభివృద్ధి కోరుకుంటూ మీకు ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా గోల్డ్ లోన్లు కానీ, ఇళ్ల స్థలాల మీద కానీ మీరు వస్తే మీకు నేను ఇప్పించగలను అని చెప్పి నేను ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నాను.
22 లక్షలు ఒక లారీకి రావచ్చు. అందుకని ఒక 50 లక్షలు నెక్స్ట్ అయినా కూడా మీరు పెద్ద పార్టీని కూడా కలుపుకోవాలంటే 50 లక్షలు ఇచ్చే విధంగా మీరు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మరి డిపాజిటర్లు కూడా అవకాశం ఇవ్వండి. కొంచెం డిపాజిట్ చేసేవాడికి వడ్డీ ఎక్కువ, తీసుకునేవాడికి వడ్డీ తక్కువగా ఉండేటట్టుగా మీ పరిపాలనలో చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సిపిఐ పార్టీ శతవసంత వేడుకలను తెనాలి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీనగర్లోని పార్టీ కార్యాలయం వద్ద సీనియర్ నాయకులు బొళ్లుముంత కృష్ణ మాస్టర్ అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు మాట్లాడుతూ దేశానికి సంపూర్ణ స్వతంత్రం నినాదంతో సోషలిజం లక్ష్యంగా ఆవిర్భవించిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం సంతోషకరమన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర కీలకమైందని పేర్కొన్నారు. దోపిడీకి అన్యాయానికి వ్యతిరేకంగా సిపిఐ పార్టీ పోరాడుతుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటాలు చేసే పార్టీ సిపిఐ అని పేర్కొన్నారు. సిపిఐ నియోజకవర్గ నాయకులు బెన్హర్, పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబులు మాట్లాడుతూ సిపిఐ శతవసంతాల వేడుకల సందర్భంగా ఈ నెల 30వ తేదీన తెనాలి సిపిఐ పార్టీ కార్యాలయం వద్ద సభను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సభకు రాష్ట్ర జిల్లా నాయకులు హాజరు కావడం జరుగుతుందని, మేధావులు ప్రజలు విశేషంగా పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర నాయకులు గురుబ్రహ్మ, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు పాశం వెంకటేష్, శివ, తెనాలి ఏఐఎస్ఎఫ్ నాయకులు సేజ్ సాయి, పవన్, దుర్గా, అఖిల్, సిపిఐ నాయకులు పరచూరి వెంకటేశ్వర్లు, సాంబయ్య, ఏఐవైఎఫ్ తెనాలి నాయకులు రవితేజ తదితరులు పాల్గొన్నారు. ఎన్నెన్ని త్యాగాలు, ఎన్ని బలిదానాలు, నైజాము సైతాను మూకలను ఎదిరించి సంఘమై సింగమై దూకింది. దోపిడి దొరగడి బురుజులే వనకండా బానిసల సాయుధలను చేసింది. దీంట్లో ఏఐటీసీ కావచ్చు, ఏఎస్ఎఫ్ కావచ్చు, అనేకమైన ట్రేడ్ యూనియన్, అనేకమైన శ్రామికులు, కార్మికులు, రైతాంగం, రైతు కూలీలు, వ్యవసాయ కార్మికులు ఒకరేమి అనేక మంది పోరాటం చేసి ఈరోజు సమాజం ఇంతవరకు తీసుకొచ్చాం. మనం స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. అది కమ్యూనిస్టులుగా అనేకమైన గొప్ప చరిత్ర కలిగిన ఈ పార్టీ ఈ దోపిడీకి వ్యతిరేకంగా నిరంతరం పోరాటం చేస్తుంది. ఈ దేశంలో మతోన్మాద శక్తుల్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా పోరాటాలు చేస్తూ ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్ లాంటి బీజేపీ మతోన్మాద గోండాల నుంచి కూడా పార్టీ అనేక రకాల సమస్యల్ని, పోరాటాలని నిర్వహిస్తూ ఉంది. వాళ్ళ ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం లక్షల వేల కోట్ల రూపాయల డబ్బుల్ని విరజిమ్ముతూ ఉంది. దేశంలో గుత్త పారిశ్రామికవేత్తలంతా కూడా లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటా ఉన్నారు. దేశంలో కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తుల్ని బదలాం చేస్తూ అనేక రకాలైనటువంటి అఘాయిత్యాలు కొనసాగిస్తూ ఈ దేశంలో కేవలం కొంతమంది బడా పారిశ్రామికవేత్తలకి లక్షల కోట్ల రూపాయలు దోచిపెట్టారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని పట్టుకొని ఆ రాజ్యాంగాన్ని ఆహ్వానం చేసేటువంటి పరిస్థితిని వాళ్ళ భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. తెనాలి పుర ప్రజలు కూడా చెప్తా ఉన్నాం. 30వ తారీఖు మన తెనాలి నియోజకవర్గంలో గాంధీనగర్లో సిపిఐ కార్యాలయం దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రజల కోసం ఏర్పాటు చేసుకున్న పార్టీ, ప్రజల కోసం పనిచేసే పార్టీ. శ్రమజీవులు ఎన్నో కష్టాలు పడుతుంటే నిత్యావసర సరుకులు, అదేవిధంగా ధరలు ఎలా అయితే పెరుగుతున్నాయో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇలాంటి అధిగమించకుండా ముందుకెళ్లకుండా పోరాడే ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. మనం జరుగుతున్న ఈ బహిరంగ సభలో కార్మికులు, కర్షకులు, వ్యాపారవేత్తలు, ప్రజలు అందరూ 30వ తారీఖు బహిరంగ సభలో పాల్గొని ఈ శత జయంతి ఉత్సవాలు ముగింపు కార్యక్రమంలో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి జయప్రదం చేయవలసిందిగా తెనాలి నియోజకవర్గ సమితి పక్షాన్ని ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాం. ఈ పార్టీలో మేము కూడా భాగస్వాములందుకు ఎంతో గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఖాతాదారులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకు లిమిటెడ్ ప్రధాన ధ్యేయమని బ్యాంకు తెనాలి శాఖ మేనేజర్ సిహెచ్ నాగరాజు తెలిపారు. బ్యాంకు 25వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం పట్టణం పురవీధుల్లో సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ నాగరాజు మాట్లాడుతూ ఖాతాదారుల అభివృద్ధికి కోస్టల్ బ్యాంక్ ఎల్లవెల్లా ముందుండి తోడ్పాటు అందిస్తుందని పేర్కొన్నారు. బ్యాంకు 25 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సమయంలో సీనియర్ సిటిజన్స్ కోసం బ్యాంకు మరిన్ని పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుందని తెలిపారు. కోస్టల్ బ్యాంక్ అందించే సేవల్ని ఖాతాదారులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. కోస్టల్ బ్యాంక్ 25 సంవత్సరాలు వసంతాలు ముగించుకున్న శుభ సందర్భంలో ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తూ నమ్మకం అనే ఒక ఆయుధంతో ముందుకు వెళ్తున్నటువంటి కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ లిమిటెడ్
విజయవాడ బేస్తో మన తెలుగు వాళ్ళ యొక్క అభిమానమైన కోస్టల్ బ్యాంకు 25 సంవత్సరాలు ముగించుకుంటుంది. ఆ శుభ సమయంలో ఖాతాదారులకు మేము ఎల్లవేళలా ముందుండి వాళ్ళ అభివృద్ధికి, వ్యాపార అభివృద్ధికి మేము వెన్నంటి ఉంటామని, వాళ్ళ నమ్మకానికి మేము ఎప్పుడు ముందంజ వేస్తామని ఈ శుభ సమయంలో వాళ్ళకి తెలియపరచడం కోసం ఈ వాగ్వార్తాన్ని ఉపయోగించాము. సో ప్రతి కస్టమర్కి మేము ఎల్లప్పుడూ వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ వెన్నంటి ముందుంటామని తెలియపరుస్తున్నాము. మా 25 సంవత్సరాల అభివృద్ధి ఎదుగుదలకి వాళ్ళు మాకు చూపించిన అభిమానానికి మేము వాళ్ళకి ఎప్పుడూ ఎల్లవెల్లా ముందుంటాము. అందుకే ఈ 25 సంవత్సరాల వసంతం శుభ సందర్భంలో పోస్టల్ బ్యాంక్ వారు సీనియర్ సిటిజన్స్కి అలాగే నార్మల్ వాళ్ళకి అత్యధిక వడ్డీ రేట్లతో డిపాజిట్లకి అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఖాతాదారులందరికీ ఈ శుభ సమయంలో తెలియపరుస్తున్నాము. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని సేవలందించిన గొప్ప నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన రంగా అని మాజీ కౌన్సిలర్ జనసేన నాయకులు హరిదాసు గౌరీశంకర్ పేర్కొన్నారు. స్వర్గీయ వంగవీటి మోహన రంగా 36వ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం స్థానిక రామలింగేశ్వరరావుపేటలోని ఆయన విగ్రహానికి నాయకులు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరిదాసు గౌరీశంకర్ మాట్లాడుతూ సామాన్య స్థాయి నుంచి కార్పొరేటర్ గా, శాసనసభ్యులుగా ప్రజల మన్ననలు పొందిన నాయకుడు రంగా అని పేర్కొన్నారు. నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ రంగా ఆశయ సాధనకు పాటుపడాలన్నారు. జనసేన నాయకులు బండారు రవికాంత్ మాట్లాడుతూ పేద ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నాయకుడు రంగా అని ప్రశంసించారు. రంగా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మామిడి బత్తుల సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్, బచ్చు శ్రీనివాస్, పొలిశెట్టి సాయి, తోట వంశీకృష్ణ, ఈశ్వర్, కొండూరు శివయ్య, మామిడి బత్తుల శ్రీనివాస్, బెల్లపు యశ్వంత్, వై శరత్ తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బెజవాడ బొబ్బిలి వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా రామలింగేశ్వరపేటలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మీరు గతాన్ని గనక గుర్తు చేసుకుంటే వంగవీటి మోహన్ రంగా అనే ఒక పేరు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సెన్సేషన్, ఒక వైబ్రేషన్ని సృష్టించింది. దానికి కారణం పేద ప్రజల కోసం ఏదైతే పట్టాల కోసం ఆయన పోరాటం చేస్తూ ఉండి పేదలకు అండగా నిలబడిన సమయంలో ఆయన ఎట్లా మరణం చెందారు అనేది మనందరికీ తెలిసిందే. ఇప్పటికీ 36 సంవత్సరాలు అవుతున్నా కానీ నిత్యం ఆయన్ని స్మరిస్తూనే ఉన్నారు అంటే ఆయన పేదల పక్షాన ఎట్లా నిలబడ్డాడు అనేది మనం అందరం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. 36 సంవత్సరాలు అయినా కూడా ఒక వ్యక్తి చనిపోయి ఒక సాధారణ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రులు, మంత్రులు, గవర్నర్లు, రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు ఎంతమంది చనిపోయినా కూడా మరి వారిని గుర్తుంచుకోరు. కానీ ఒక సాధారణ నిరుపేద కుటుంబంలో పుట్టి పేద ప్రజలకి వారి యొక్క ఆశయ సాధనకి మరి కృషి చేసి ఎనలేని పేరుగాంచారు వంగవీటి మోహన్ రంగా. ఆ రోజునున్న సామాజిక రాజకీయ పరిస్థితుల వల్ల మరి బడుగు బలహీన వర్గాలకి తన వంతు సహాయం చేయాలి, నేనంటూ ఎమ్మెల్యేగా నన్ను ఎన్నుకున్నందుకు పేద ప్రజలకి తన వంతు సహాయం చేయాలని ఒక సదుద్దేశంతో మరి ఆనాడు నిరాహారదీక్ష పూనుకోవటం, మరి ఆయన అకాల మరణం చెందడం మనందరికీ తెలిసిందే. స్థానిక బిఎస్ఆర్ కాలేజీ సమీపంలో శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ట్రస్ట్ వ్యవస్థాపకులు నరేంద్ర రామానుజదాసు ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాల్లో గురువారం శ్రీలక్ష్మీ హయగ్రీవ స్వామి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన హయగ్రీవ పూజలో విద్యార్థులు విశేషంగా పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు జరిపారు. అనంతరం నరేంద్ర రామానుజదాసులు మాట్లాడుతూ ధనుర్మాస మహోత్సవంలో శ్రీ గోదాదేవి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించడం సంతోషకరమన్నారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన శ్రీలక్ష్మీ హయగ్రీవ పూజా కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని భక్తితో పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. జ్ఞానాన్ని, విద్యను ప్రసాదించే హయగ్రీవుని భక్తితో పూజించిన సకల శుభాలు కలుగుతాయని పేర్కొన్నారు. శ్రీ గోదా కృష్ణ వ్రతంలో యావత్ భక్త జనావళి విశేషంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకుని పునీతులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు, విశేష సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. శ్రీ గురువారం సందర్భంగా విద్యకి చక్కని మంచి రోజని, గురువారాన్ని గురువుని ఆరాధించుకునే రోజు అంటారు. గురువు ద్వారా మనకి ప్రకాశిస్తుంది జ్ఞానము. ఆ జ్ఞానానికి మూలమైనటువంటి వాడు సాక్షాత్తు హయగ్రీవ స్వామి, లక్ష్మీ హయగ్రీవ స్వామి. వారి యొక్క ఆరాధన మన శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో ఇప్పుడు ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ లోకంలో అందరూ జ్ఞానులు అవ్వాలి, ఆ జ్ఞానంతో పాటు అందరికీ వికాసం కలగాలి. ఆ వికాసాన్ని మనందరం కూడా ఆరాధన చేసుకోగలగాలని మన పెద్దల ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. శుక్రవారం సందర్భంగా సామూహికమైనటువంటి లక్ష్మీనారాయణ పూజా కార్యక్రమం ఉంటుంది. అందరికీ ఆహ్వానం, భాగవతోత్తములందరికీ. శనివారం రోజు శ్రీకృష్ణ పూజ కార్యక్రమం ఉంటుంది. ఈ 2 రోజులు విశేషంగా సామూహికమైనటువంటి కార్యక్రమం ఉంటుంది కనుక భాగవతోత్తములందరూ కూడా విచ్చేయవలసిందిగా కోరుకుంటున్నాం. తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం తమ జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత ముందుకు సాగాలని తెనాలి పట్టణంలోని 5వ వార్డులో గల రంగా చౌక్ నందు రంగా విగ్రహం వద్ద నిర్వహించిన వంగవీటి మోహన్ రంగా 36వ వర్ధంతి కార్యక్రమంలో పలువురు నాయకులు పిలుపునిచ్చారు. తెనాలి నందులపేటలోని 5వ వార్డు పరిధిలో గల రంగా చౌక్ సెంటర్లో గురువారం
పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహన్ రంగా 36వ వర్ధంతి పురస్కరించుకొని అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. తొలుత సెంటర్లోని వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాల వేసిన నాయకులు రంగా సామాజిక సేవలను, రాజకీయంగా ఆయన చేసిన ధైర్య సాహసాలను గుర్తు చేసుకుని నివాళులర్పించారు. ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందిస్తూ ఎంతో మందికి ఆత్మీయుడిగా సేవలు అందించిన వంగవీటి మోహన్ రంగా ఆశయాలతో ముందుకు సాగాలంటూ రంగా అభిమానులకు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ నాయకులు వల్లె మురళి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శిల్పాల శ్రీను, గ్యాలం వేణు, కాళీష, నక్కా చెన్నయ్య, ఎంపీడీసీ సభ్యులు అమిశెట్టి హరికృష్ణ, కొసం రాంబాబు, గాదిశెట్టి హరి, శ్రీను, పోలిశెట్టి సుధాకర్, దండిపోయిన వాసు, రవికాంత్ తదితర మురళి మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన ప్రీతమ నాయకుడు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా స్థానిక నందులపేటలోని 5వ వార్డులో రంగా చౌక్ వద్ద రంగా గారి విగ్రహానికి పూలమాలలో వేసి నివాళులర్పించుకున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి చేసిన నాయకులు, ఆ రంగా గారి అభిమానులు, వచ్చిన వాళ్ళందరికీ నా అభినందనలు తెలుపుకుంటున్నాను. ఎన్ని తరాలు మారినా, ఎంతమంది పుట్టుకొచ్చినా, మా పిల్లలు మా తర్వాత పిల్లలు ఎన్ని తరాలు వచ్చినా కూడా రంగా గారిని పిలిచే పిలుపు ఒక్కటే. రంగన్న ఆయన సుస్థిరంగా 36 ఏళ్ళు కాదు 360 ఏళ్ళు అయినా సరే ఆయన ఇలాగే మిగిలిపోతారు. ఎప్పటికీ కూడా మా గుండెల్లో, మా అందరి గుండెల్లో ఎప్పటికీ విజయం వైపు నడిపించే స్ఫూర్తి ఆయన రగిల్చి మరణించారు వంగవీటి మోహన్ రంగా గారు. మేము ఎప్పటికీ ఆ ప్రయాణంలోనే ముందుంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. మిత్రమండలి అందరం కలిసి కూడా ప్రతి సంవత్సరం వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతిని మేము చాలా వైభవంగా చేస్తూ ఉంటున్నాము. అదేవిధంగా తెనాలి మొత్తం కూడా అన్ని విగ్రహాల దగ్గరకు కూడా వెళ్ళి దండలు వేసి మంచి కార్యక్రమాన్ని ఎంచుకున్నాము. వంగవీటి మోహన్ రంగా గారంటే పేదల పాలిటి పెన్నిది, ఆశాజ్యోతి. ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. తెలియక చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నా కూడా వంగవీటి మోహన్ రంగా గారంటే పేదల పాలిటి పెన్నిది. మేధస్సును పెంచే అబాకస్ పోటీల్లో తమ ప్రతిభను చాటి చెప్పిన విద్యార్థుల అభినందన కార్యక్రమం తెనాలి బోస్రోడ్లోని నెహ్రూ విద్యా సంస్థ నందు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరిగింది. తెనాలి బోస్రోడ్లోని నెహ్రూ విద్యా సంస్థలో గురువారం అబాకస్ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థుల అభినందన కార్యక్రమాన్ని స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్ పర్యవేక్షణ నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన విశ్వ ఎడ్యుటెక్ సంస్థ ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి అబాకస్ పోటీల్లో నెహ్రూ విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. సీనియర్స్ విభాగంలో వి చరిష్మా జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం, కె శ్రీవిద్య తృతీయ స్థానం సాధించగా, జూనియర్స్ విభాగంలో ఏడి కార్తికేయ ప్రథమ స్థానం, విజువలైజేషన్ విభాగంలో షేక్ తబుసం ప్రథమ స్థానం సాధించారు. విజేతలను జ్ఞాపికలు, ధ్రువపత్రాలతో అభినందించారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి మాట్లాడుతూ మేధస్సును పెంచే అబాకస్లో విద్యార్థులు రాణించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. My name is Agarwal Doni Katyalal from grade 5 Brahmagupta. I won the first prize in junior category in Abacus in Guntur, who participated in the exam. I would like to thank our MD sir for giving these great opportunities. Allow me to introduce myself to you. I am Tabassum and I am from grade 7. I participated in Guntur district level competition and I won first prize in that. I won first prize in visualization in senior category. First of all, I would like to thank MD sir and then I would like to thank Viswam EduTech institution for giving this wonderful opportunity. I would like to introduce myself to you. I am Sarishma and I am from 7th standard. I got first prize district level competition in Guntur. I am very glad to say that I won first prize because there are so many students and there are a lot of schools. A special thanks to our MD sir and Vishma EduTech for creating this type of institution to encourage the talented students. May I introduce myself to you? I am K. Vidya from class 7. I had participated in Guntur district level competition. I got third prize in senior category. First of all, I want to thank first MD sir to keep these activities like abacus, games, etc. District level abacus competitions at Guntur, and 4 of our students has won the prizes. So, in district level competitions there are about 50 schools nunchi students attend ayyaru. Andulo Nehru Niketan is one of them, and out of many students attended there, we got the first prize, district level first prize in 3 different categories. The first one is the district level first prize in the junior category, district level first prize in the senior category,
and the district level first prize in visualization. So I hope the most important point that we need to understand here is the whole purpose of learning this particular abacus is not only for mathematics. Abacus అనేది ఇది just mathematics కి సంబంధించిన సబ్జెక్ట్ కాదు. It helps you to improve your brain. Even మీరు బయటికి వెళ్ళినప్పుడు కూడా you will be more active and you will shine brighter even in the other activities also. స్థలం కొనుగోలు గృహ నిర్మాణం చేసుకునే వారికి అతి తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేస్తూ 2018 సంవత్సరం నుండి రేప్కో హోమ్ ఫైనాన్స్ సంస్థ విశిష్ట సేవలు అందిస్తుందని ఈ సేవలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని సంస్థ ప్రతినిధి పిలుపునిచ్చారు. తెనాలి పురిపాలెం రోడ్లోని రేపికో హోమ్ ఫైనాన్స్ సంస్థ కార్యాలయం ఆధునీకరించిన క్రమంలో గురువారం సంస్థ పునఃప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. సంస్థ రీజనల్ మేనేజర్ ఆర్ సెల్వం, రీజనల్ డెవలప్మెంట్ మేనేజర్ చింతా శ్రీధర్, తెనాలి బ్రాంచ్ మేనేజర్ ఆర్ గోవర్ధన్లు కార్యాలయాన్ని ప్రారంభించి సంస్థ అందిస్తున్న సేవల గురించి వివరించారు. తక్కువ వడ్డీకి వ్యక్తిగత రుణ సేవలు, గృహ నిర్మాణ రుణ సేవలు తమ సంస్థ ద్వారా పొందవచ్చని తెలిపారు. పలువురు ఖాతాదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెప్కోమ్ ఫైనాన్స్ అనే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ తెనాలిలో పునర్నిర్మించడం జరిగినది. మేము సరసమైన ధర వడ్డీ రేటుల్లో ఇల్లు కట్టుకోవడానికి, కొనుక్కోవడానికి, స్థలం కొనడానికి, కొనుగోళ్లు, తనఖా నిమిత్తం లోన్లు చేయబడుతుంది. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించాల్సిందిగా కోరుచును. నాజర్పేట బురిపాలెం రోడ్ తెనాలి బ్రాంచ్. ఇది గవర్నమెంట్ అనుబంధ సంస్థ. తక్కువ వడ్డీ రేటులో మీకు సరసమైన వడ్డీ రేటుల్లో రుణాలు లభించబడును. ఇంటి రుణాలు 2018 నుంచి తెనాలి టౌన్లో సేవలు అందిస్తుంది. తెనాలి పుర ప్రజలందరికీ నమస్కారములు. మేము రెప్కో హోమ్ ఫైనాన్స్ 2000 సంవత్సరంలో స్టార్ట్ చేశాము. మనకు ఈ పట్టణంలో మనకు 2018 స్టార్ట్ చేశాము. అప్పటి నుంచి ప్రజల యొక్క సహకారంతో మేము హౌసింగ్ లోన్స్ మంచిగా ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ ప్రెమిసెస్లో 2018 నుంచి ఉంది. ఇప్పుడు ఈ ప్రెమిసెస్ని మేము రెనోవేట్ చేశాము. మీ సదుపాయం, మీకు మంచి సదుపాయాలు ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో సపోర్ట్ మాకు ఉండాలని కోరుకుంటూ, పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం రక్తాన్ని చిందించిన స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 36వ వర్ధంతి, అట్లే మహానటి సావిత్రి వర్ధంతిని పురస్కరించుకొని కీర్తిశేషులు వంగవీటి రాధారంగా స్మారక కాపు యోజన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తన్నీరు శివశంకర్ ఆధ్వర్యంలో గురువారం రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించి సామాజిక సేవా తత్పరతను చాటుకున్నారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 36వ వర్ధంతి, మహానటి సావిత్రి వర్ధంతిని పురస్కరించుకొని కీర్తిశేషులు వంగవీటి రాధారంగా స్మారక కాపు యోజన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తన్నీరు శివశంకర్ ఆధ్వర్యంలో గురువారం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో స్వచ్ఛంద రక్తదాన సేవ ద్వారా రంగాకు, సావిత్రికి ఘన్యవాళర్పించారు. వైద్యశాల బ్లడ్ బ్యాంక్ అధికారిని జి రాధాబాయ్ పర్యవేక్షణలో రక్త సేకరణ చేశారు. పలువురు రంగాభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కార్యక్రమ ప్రాధాన్యతను కార్యక్రమ నిర్వాహకులు తన్నీరు శివశంకర్ వివరించారు. ఈ కార్యక్రమంలో దాసరి సాంబశివరావు, షేక్ షఫీ, మైలా దుర్గాప్రసాద్, ఎం లక్ష్మీనారాయణ, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, బాపనయ్య, శ్రీనివాసరావు, వెంకటేశ్వరు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా అలాగే మహానటి శ్రీమతి సావిత్రి గారుల వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని తెనాలి పట్టణానికి చెందినటువంటి కీర్తిశేషులు వంగవీటి రాధా రంగా స్మారక కాపు యువజన సేవా సమితి ఆధ్వర్యంలో మన తెనాలి ప్రభుత్వ వైద్యశాల బ్లడ్ బ్యాంక్ నందు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో మరి రంగా గారి అభిమానులు, సావిత్రి గారి అభిమానులు కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరుగుతుంది. మేము చేసే రక్తదానం వల్ల ఎంతోమంది ప్రభుత్వ వైద్యశాలని రోగులకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఆశతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మండల కేంద్రమైన అమృతూరులోని హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి దాతలు సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని అమృతూరు మండల మాజీ ఎంపీపీ మైనే రత్నప్రసాద్ అన్నారు. వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతూరులో హిందూ శ్మశాన వాటికలో అతి ముఖ్యమైన దహన గది ఆధునీకరణకు అమృతూరు గ్రామానికి చెందిన కీర్తిశేషులు బొల్లు శుభగీత జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు 1,75,000 రూపాయల ఆర్థిక సహాయంతో శ్మశాన వాటిక అభివృద్ధి కమిటీకి గురువారం బొల్లు వెంకట సత్యనారాయణ నివాసం అందజేశారు. ఈ సందర్భంగా అమృతూరు మండల మాజీ ఎంపీపీ మైనే రత్నప్రసాద్ మాట్లాడుతూ దాతలు అందించిన ఆర్థిక సాయంతో శ్మశాన వాటికలో అత్యవసరమైన సమకూర్చడం జరుగుతుందని, వీరిని స్ఫూర్తిగా తీసుకుని శ్మశాన వాటిక అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దాతలకు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వెలవూరు రాజగోపాల్, మాజీ జడ్పీటీసీ సభ్యులు రాపల్ల వెంకట సూర్యనారాయణ, బొల్లు వెంకట సూర్యనారాయణ, ఘట్టమనేని ప్రవీణ, క్రొత్తపల్లి భాస్కర్రావు, వెలగపూడి జానకిరామయ్య, మాజీ ఎంపీటీసీ రాపర్ల మారుతి వీరరాఘవయ్య, నీటి సంఘం టీసీలు చేకూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మరి మన శ్మశాన వాటికకి
మరి అత్యవసరమైంది దహన గదికి ఆధునీకరణ చేయడానికి 1,75,000 రూపాయలు మరి ఖర్చు అవుద్ది. ఆ డబ్బులు బొల్లు వెంకట సూర్యనారాయణ గారు వారి కుటుంబ సభ్యులు వారు ఇవ్వటం మరి ఎంతో సంతోషకరం. అట్లాగే గతంలో అసలు ఈ శ్మశాన వాటికి బిగిన్ చేసేప్పుడు ప్రప్రదంగా మరి 5,000 రూపాయలు ముందు చందా రాశాడు. దీంతో చాలా వరకు అవసరాలు మరి అత్యవసరమైనవన్నీ కూడా తీరిపోతాయి. మరి ఎంతో మంచి ఉద్దేశంతో ఆ కుటుంబ సభ్యులు మరి వారు వారి కుమార్తె కుమారుడు కలిసి మరి వారి సతీమణి అయిన మరి బొల్లు శుభగీత మరి జ్ఞాపకార్థం ఇవ్వటం ఎంతో ఏదైనా మన శ్మశానానికి దీని యొక్క అవసరం ఉందని నాకు మనసులోకి వచ్చి అది ఎత్తేసి దానికి బదులుగా ఎట్లాంటిది ఇస్తే ఊరు మొత్తానికి ఉపయోగపడిద్ది. మనం ఇస్తే కొన్నిళ్ళకే ఇస్తాం కాబట్టి మా కుటుంబ సభ్యులు మా అన్నయ్య గారి పిల్లలు మేమంతరం కూడా అనుకుని ఇది ఇవ్వడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణ పరిసర గ్రామాల్లో ఘనంగా స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతి వేడుకలు. తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు పరిధిని 3 జిల్లాలకు పెంపుదల. బ్యాంకు చైర్మన్ వంగమూరి హరిప్రసాద్ రావు. ఘనంగా సిపిఐ పార్టీ శతవసంతాల వేడుకలు. పార్టీ కార్యాలయం వద్ద అరుణ పతాకాన్ని ఎగురవేసిన సీనియర్ నాయకులు. ఇవి నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.